అందించేదానికి ఇప్పుడు శ్రీవారి సేవకులు ఉన్నారు. వారితో పాటు ఈ సీనియర్ సిటిజన్ చాలామంది కూడా వచ్చి మేము కూడా సేవ చేస్తాము ఈ శ్రీవారికి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. దానికోసం కూడా ఈ ఒక డిపార్ట్మెంట్ని ఓపెన్ చేసి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కాలినడకన వచ్చే భక్తులకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళకి త్వరితగతిన ఈ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ ద్వారా తిరుమలలో ఉచిత బస్ సౌకర్యాలు కల్పించాం. పోర్టు కార్మికులకు జీతాలు పెంచాం. వేదపారాయణం కింద టీటీడీ వాళ్ళు సుమారు 700 మందికి సంభావన ఇవ్వటం జరుగుతూ ఉంది. హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ, సౌభాగ్యం, గోపూజ, హరిగీతా వైభవం, అక్షర గోవిందం, సన్మార్గం లాంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టబోతున్నాం. సిమ్స్లో రోగులకు మరింత మెరుగైనటువంటి చికిత్సకు మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని 140 కోట్లకి ప్రతి సంవత్సరం పెంచడం జరిగింది. కాబట్టి ఆ సిమ్స్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా అధిగమించుకోబోతున్నాం. సిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి 600 పోస్టులు ఏదైతే ఉన్నో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఏదైతే నిర్మాణంలో 80% ఫినిష్ అయినాయి, ఆ 20% కూడా ఫినిష్ చేసి తొందరగా అది ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో స్పీడప్ చేస్తున్నాం. అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నెలకి 300 ఆపరేషన్ జరిగేది. ఇప్పుడు గత 2 నెలల నుంచి అది 700 ఆపరేషన్ జరుగుతున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్. దాన్ని 1000 ఆపరేషన్కి తీసుకెళ్లాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పద్మావతి జూనియర్ కాలేజ్ అదనంగా మరో 160 ఈ హాస్టల్ వసతి కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు ఏదైతే 6 కోట్ల వెల్ఫేర్ ఫండ్ వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం. టీటీడీలోని లెక్చరర్స్ కానీ, కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యత పెంచడానికి నువ్వు దినుసులు తదితర వస్తువులను నిరంతరం టెస్టింగ్ కోసం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా మనం తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాం. గతంలో అయితే మనం నెయ్యి వస్తే నెయ్యి టెస్ట్ చేయాలంటే ఎక్కడ బాంబేకో హైదరాబాద్కో పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ లేకుండా తిరుమలలోనే టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కూడా ఈ రీసెంట్గా ప్రారంభించాం. అదేవిధంగా మిగిలిన ఆహార పదార్థాలను కూడా నాణ్యత కోసం తనిఖీ చేసుకున్నటువంటి ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో CSIR ల్యాబ్ ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో రాజకీయాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం రాత్రింబవలు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజుకి చేస్తున్నారు. ఈరోజు యావరేజ్గా 80,000 మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈరోజు ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు? నన్ను ఎసూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను
యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో ముని ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయల. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యం. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము మొట్టమొదటి సమావేశంలోనే, బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు 95,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సామాన్యులు మేము వేసినట్టు పెద్ద పీట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి, సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే